హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా కాపీస్ అండ్ సమ్ ఆఫ్ ద బీడ్స్ కలెక్షన్స్ ఆర్ యువర్ అండ్ మై ఫేవరెట్ కలెక్షన్, దట్ ఈస్ విత్ పల్కసర్లు అండ్ సో మెనీ డిజైన్స్. అండ్ అవన్నీ కూడా జస్ట్ రీసెంట్గా మేక్ చేసిన కలెక్షన్స్. అండ్ ఆల్మోస్ట్ ప్రతి కలెక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ రెప్లికా లాగానే ఉంది. సో ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్లో నీట్ కార్వింగ్ వచ్చేసిందండి. నేనైతే నిజంగా మెస్మరైజ్ అయిపోయాను ఈ వర్క్ని చూసేసి. ఇదంతా కూడా జాలీ వర్క్ అంటారు. మీకు రియల్ గోల్డ్లో చేపిస్తే కనుక వేస్టేజ్ అనేది విపరీతంగా ఉంటుంది, పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ కార్వింగ్లో. బట్ యూ హ్యావ్ టు, మీ అండ్ యూ, వి బోత్ ఆర్ హ్యాట్స్ ఆఫ్ టు ద వర్క్. ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫినిషింగ్ అని చెప్పొచ్చు. వెరీ వెరీ గ్రేట్గా ఉందన్నమాట. పాలిషింగ్ కానీ, నీట్నెస్ కానీ. ద ఓన్లీ థింగ్, ఓన్లీ ఫీలింగ్ బిహైండ్ దిస్ ఏంటంటే, ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏంటి ఇది 1 గ్రామ్ అని. అదొక్కటి పక్కన పెట్టేస్తే ఇది గోల్డ్ అంటే గోల్డే అని చెప్పేస్తాను, 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ అని చెప్పేస్తాను. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈజ్ వెరీ దట్ మచ్ ఆఫ్ బ్యూటీ. మీ ఇక్కడ చూసేసుకోండి. ఇక్కడ లైవ్గా వచ్చేసి రాధాకృష్ణలు, గోపికలు ఎంత అంటే లైవ్గా వచ్చేసి ఉన్నారా అన్నంత చక్కగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే, మనం 1 గ్రామ్లో చూసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత నీట్గా ఉంది అంటే, వీ కెన్ సీ అటైర్, అంటే రాధాకృష్ణుల అటైర్ కావచ్చు, ప్రతిదీ పిన్ టు పిన్, లైన్ టు లైన్, అంటే ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్తో సహా. అండ్ ఇక్కడ కూడా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వర్క్ బ్యూటీ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా చెప్పేసుకోండి, వర్క్ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఉంది. రీప్లేస్ చేయొచ్చా గోల్డ్తో అంటే నేనైతే చెప్పేస్తాను రీప్లేస్ చేయొచ్చండి, చాలా బాగుంది. పర్సనల్గా నేను ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినా ఇలాంటివి పెట్టుకునే వెళ్తాను. అంటే కొన్ని సెట్స్ ఏంటంటే వీ కెన్ స్టాంప్ ఇట్ అనమాట. తెలీదు, వర్క్ తెలీదు, ఫినిషింగ్ తెలీదు అని చెప్పొచ్చు. నన్ను అడిగితే అయితే ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో లేవండి, మీడియం సైజ్లోనే ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. మీరు సింగిల్ సెట్తో కూడా లైక్ పేరప్ చేయొచ్చు, ఏదైనా లాంగ్స్తో వేసినా బాగుంటుంది. బట్ ఐ ప్రిఫర్, ఇది బాగుంది నెక్ పీస్ లాగా కాబట్టి సింగిల్గా వేసినా కూడా సెట్ అయిపోతుంది ఎంత హెవీ శారీస్ మీదకైనా. బట్ ఈ వెడ్డింగ్ సీజన్లో అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఇయర్ రింగ్, లైట్ వెయిట్గా వచ్చేసింది విత్ అ పుష్ బ్యాక్. ఓకే, ఓవరాల్గా సెట్ కూడా లైట్ వెయిట్లోనే ఉందండి. ఒకటి పదే పదే ఏం చెప్పగలను అంటే, ఫినిషింగ్ బాగుంది, నీట్నెస్ బాగుంది. I can refer, and you also can refer to any of your friends. It's really really beautiful. And the price also very very budget friendly, that is 2550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is, this is one more beautiful collection. ఇది వచ్చేసి ఏంటంటే కుందన్తో సైడ్ మాప్స్ వచ్చేసి వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చేసాయి బీడ్స్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సరోస్కి పర్ల్స్, అండ్ ఇక్కడ వచ్చేసి సీజెడ్ అండ్ కుందన్ సైడ్ మాప్స్ అనమాట. చాలా చక్కగా ఉంది. మీరు ఏ కేటగిరీ ఆఫ్ పర్ల్స్ ఇయర్ రింగ్స్ కానీ, సీజెడ్ ఇయర్ రింగ్స్తో కానీ దేంతో పేరప్ చేసినా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా కట్టుతీగతో అల్లిన మాల, కుందన్ మాప్స్తో అలైన్ చేస్తూ, ఇదిగోండి రుబీ అన్కట్ కుందన్స్తో వచ్చేసి ఇక్కడంతా కూడా సీజెడ్ బీడ్స్, అండ్ ఇక్కడంతా కూడా సరోస్కి పర్ల్స్. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. దిస్ ఇస్ బ్యాకర్ పార్ట్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది, 3 లైన్ అలైన్మెంట్తో వచ్చేస్తుంది. ప్రీ వెడ్డింగ్ ఉంటాయి కదా, ప్రీ డే ఆఫ్ ద వెడ్డింగ్, అలాంటి అకేషన్స్కి వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఎలా ఉంది అంటే, సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలి అంటే, యూ డిజైన్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టి వేయండి, అదిరిపోతుంది. అండ్ కుందన్ కేటగిరీలో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా బాగుంటుంది. ఆన్ అండ్ యావరేజ్గా మీకు లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది, ఇంకా లాంగ్ అయినా అస్సలు బాగోదు.
దిస్ ఈజ్ అడ్వైజబుల్ లెంత్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా కట్టుతీగ వర్క్ అండి, మీకు అంతా కూడా గోల్డ్ అల్లికతో వచ్చేస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. యూ కెన్ సీ ద ఫినిషింగ్ ఇన్ ఎ వెరీ క్లోజప్. ఎప్పుడైనా పర్ల్స్ కిందకి ఏవి రావు నాకు తెలిసి. ఏ కలర్ కాంబినేషన్కైనా మనకి మ్యాచ్ చేసుకోవాలో అర్థం కానప్పుడు బ్లైండ్గా పర్ల్స్తో వెళ్ళిపోవచ్చు. అది ఎలాంటి కలర్ శారీ అయినా సరే. కొన్ని శారీస్కి కొన్ని జ్యువెలరీ మ్యాచ్ అవ్వవు, కానీ మీరు పర్ల్స్ చూడండి, పర్ల్స్ ప్రతి శారీకి సెట్ అవుతుంది. ఏ శారీకి అయితే మనకు మ్యాచింగ్ వేయలేమో దాని అన్నిటికీ కామన్గా పర్ల్స్ వేయొచ్చు. శారీ కలర్ కాంబినేషన్తో సంబంధం లేకుండా వేయచ్చు. సరే, క్వశ్చన్ అలా ఇక్కడ పర్పుల్ వచ్చిందనే కదా, కాంట్రాస్ట్లో వేయండి బాగుంటుంది, సెల్ఫ్లో వేయండి బాగుంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్లో అంటే కొన్ని పదులల్లో ఉంటాయి బ్లూ షేడ్స్. ఆ బ్లూ టైప్ ఆఫ్ షేడ్స్కి అన్నిటికీ కూడా వేయండి, అన్నిటికీ చక్కగా నప్పేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, గబగబాలన తీసేసుకొని మెడలో వేసుకోవాలనిపిస్తుంది. దేనికదే అద్భుతంగా ఉంది, దేనికదే నీట్గా ఉంది. అండ్ ఒకటి పదే నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, వీఆర్ సో లక్కీ టు బోర్న్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే ఇంత అందమైన జ్యువెలరీని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అందుకనైతే యూ అండ్ వీ బోత్ ఆర్ గ్రేట్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పటి జనరేషన్కి ఒక 10 years కూడా కాదు, 15 years బిఫోర్ వెళ్తే కనుక ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ అయితే మనకు అందుబాటులో లేదు. ఉన్నా అది మనం అందుకోలేనంత ఇదిగా ఉంటుండే. బట్ నవ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఒక్క చిటికేసేస్తే ఏది కావాలంటే అది. ఎలాంటి జ్యువెలరీ అంటే అది మన బడ్జెట్లో మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకొని మనం సెల్ చేసుకుంటాం అంటే దిట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కాదు కదా, వెరీ బిగ్ థింగ్. సో ఇది కూడా ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి చిన్నగా కుందన్ డ్రాప్లెట్స్ వచ్చేసి కిందికల్లా గ్రీన్ రష్యన్ డ్రాప్స్ లాగా వచ్చాయి. ఇక్కడ కూడా కంప్లీట్గా డ్రాప్ వచ్చేసి కుందన్ పెండెంట్ వచ్చేసింది. దీనికి హైలైట్ థింగ్ ఏంటంటే కుందన్ ఇయర్ రింగ్స్ వచ్చాయి విత్ స్క్రూ బ్యాక్. నిజం చెప్పనా, మీరు ఓన్లీ కుందన్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి కొని పర్చేస్ చేస్తే వచ్చే మీరు పెట్టే బడ్జెట్ కంటే ఇది పేరప్ చేసినప్పుడు ఇది బెస్ట్ బడ్జెట్లో వస్తుందని చెప్తాను. ఎందుకంటే ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర ఇయర్ రింగ్స్, వాటి ప్రైస్ కూడా మనకి తెలుసు. ఇలా పేరప్ చేశారు అనుకోండి, మీకు అది ఎఫెక్టివ్గా పడుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ విత్ కుందన్ పీస్ వచ్చేసి కుందన్ పీస్ వచ్చేసి కిందికి అంతా కూడా డ్రాప్స్ వచ్చేసాయి అన్నమాట. చక్కగా ఉంటుంది. అది పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఎవరమైనా వేసేసుకోవచ్చు. స్టర్ట్స్ కూడా అందరం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అంతా నడుస్తుంది, అంతా ట్రెండ్ అంతా స్టర్ట్స్ మీదనే ఉంది కదా, హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఓకే, మీకు బ్యాకర్ పార్ట్ అంతా ఇది ఇలా రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఇంకొక అద్భుతమైన కలెక్షన్ కుందన్లో యాష్ ఆర్ గ్రే యాష్ బీడ్స్కి ఇలా వచ్చేసి కుందన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కడితే కనుక అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్గా ఈ మధ్య ఈ కలర్ ఎక్కువగా అడుగుతున్నారు, గ్రే యాష్ కలర్ బీడ్స్లో కర్పూజా. రెగ్యులర్ గ్రీన్ పింక్ కాకుండా డిఫరెంట్గా ఉంది. మీకు గ్రే కలర్లో కానీ యాష్ కలర్లో ఉన్న ఎటువంటి శారీస్ మీకు వేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కుందన్ పెండెంట్. మీకు బుట్టాతో వచ్చేస్తుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఏ గోల్డ్ రెప్లికా. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి కర్బూజా బాల్స్ అన్నీ కూడా. సో దీని ఒక ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ కుందన్లో. ఓకే, సో బ్యూటిఫుల్. వీటికి మనం పెట్టేది మరీ టూ మచ్ బడ్జెట్ కాదండి. శారీస్తో పోలిస్తే జ్యువెలరీ మీద మనం పెట్టే బడ్జెట్ చాలా తక్కువలో మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. శారీ అయితే ఏముంది, ఒక ఫంక్షన్కి వేసుకొని వెళ్ళామంటే మన మోజు తీరిపోతుంది. మళ్ళీ కట్టాలి అంటే కొంతమందికి రోజులు పట్టవచ్చు, కొంతమందికి నెలలు పట్టవచ్చు, కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు, కొంతమంది అసలు కట్టకపోవచ్చు. ఏదేమైనా జ్యువెలరీని మాత్రం మనం మళ్ళీ రిపీట్ చేయొచ్చు కదా.
సో అలాంటప్పుడు మంచి బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. వై కాంట్ యూ గ్రాప్ అండ్ వై కాంట్ యూ సజెస్ట్ దిస్ పేజ్ ఆర్ దిస్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ కదా. అందుకే దయచేసి ఒక్కసారి వీడియో లైక్ చేయండి, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. దిస్ ఈజ్ అ గ్రే కలర్ కర్బూజా బాల్స్ విత్ గోల్డ్ బాల్తో టచ్అప్ ఇస్తూ కుందన్ పెండెంట్ అలైన్మెంట్ చేసేసాము. చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది, సూపర్గా ఉంది. ఓకే, అండ్ మీకు ఒక యాంటిక్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను దీంతో పాటుగా చూడండి. ఓకే రైట్, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. చూడడానికి చాలా చాలా గ్రాండ్గా ఉంది కదా, అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్గా ఉంది. అసలు ఇయర్ రింగ్స్ చూసి నేను ఇంప్రెస్ అయిపోయా. అరే ఇంత వర్క్కి ఇంత లైట్ వెయిట్గా ఉంది, అరే బాగా అనిపించింది నాకు. దీనికి అంతా కూడా కార్వింగ్ చాలా డెప్త్గా వచ్చేస్తుంది. రైట్ నో ఎటువంటి గాడ్ మోటివ్ అయితే లేదండి దీని మీద. కంప్లీట్గా ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చేసాయి, ఫ్లవరింగ్ వచ్చేసింది, డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ మీకు ఎడ్జెస్ అంతా కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్ విత్ అ పీకాక్ మధ్యలో వచ్చేసి కుందన్. ఇదిగోండి ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆఫ్ మ్యాంగో అండ్ ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఇలా వచ్చేస్తుంది. ఒక్క సింగిల్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, అంత గ్రాండ్గా ఉంది. కార్వింగ్ కూడా చాలా బాగుందండి. ఏంటంటే ఒక్కటే ఫీలింగ్ ఏంటంటే ఇది 1 గ్రామ్ అనే ఫీలింగ్ అది ఒక్కటి పక్కన పెట్టేస్తే కనుక ప్రోడక్ట్స్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వర్క్ అనేది డిఫరెన్స్ చేయలేకపోతున్నాం. టు బి ఫ్రాంక్లీ నా గోల్డ్ సెట్ తీసుకొచ్చి షాప్లో పడేసాను అనుకోండి, నాకు తెలియకుండా నేనే సేల్ చేస్తాను కావచ్చు. అంత న్యాచురల్గా ఉంది వర్క్ అనేది. నేనే మెస్ప్రైజ్ అయిపోతుంది ఇందులో ఏది గోల్డ్ ఏది నాన్ గోల్డ్ అని. ఒప్పుకోవాల్సిందే, అది నేనైనా ఒప్పుకోవాల్సిందే, వేరైనా ఒప్పుకోవాల్సిందే. పర్చేజ్ మాట పక్కన పెట్టేస్తే దీస్ సెట్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. లైట్ వెయిట్గానే ఉందండి, చూస్తే కూడా ఎంత గ్రాండ్గా ఉందంటే అమ్మో ఇది బరువు ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ వెన్ కమ్స్ టు ద పట్టుకొని చూస్తే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఇలాంటి సెట్స్ అన్నీ ఓ 50,000కు 1,00,000కు గోల్డ్లో ఇస్తే ఎంత బాగుండవు కదా. అసలు ఎన్ని కొనుక్కున్నా వాళ్ళము అసలు 2-3 నెలలకు ఒకసారి కొనుక్కుంటాం కావచ్చు ఇలాంటి సెట్స్. కానీ మనం కొనుక్కోలేంగా, ఇప్పుడు చూసి సంతోషించాల్సింది అంతే. గోల్డ్, ఓహో ఇది గోల్డా, ఓకే. ఒకసారి అలా గోల్డ్ షాప్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వచ్చేసాం అనుకోండి, ఆ మోజు కూడా పోతుంది. ఏముందిలే అది అన్ని లక్షలు ఎందుకు పెట్టాలి, శుభ్రంగా 3-4 వేలు పెడితే మంచి మంచి సెట్స్ వస్తున్నాయి అనుకోవచ్చు కదా. చాలా బాగుంది సెట్, ఫినిషింగ్ కానీ నీట్నెస్ కానీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. 2250 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద మోస్ట్ వెయిటింగ్ కలెక్షన్ ఆల్వేస్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాము విత్ పల్కసర్లు. ఇది స్టాక్ లేక, ఈ బాల్స్ స్టాక్లోకి లేక చాలామందికి నేను నో చెప్పేసా. ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఏంటంటే ఏం చేసినాయి పల్కసర్లు వదలరా అంటే వదలనండి. నేను ఉన్నంత వరకు పల్కసర్లు నాతో ఉంటూనే ఉంటాయి. దీంట్లో రకరకాల డిజైన్స్ చేసి మీకు చూపిస్తూనే ఉంటాను. యాక్చువల్గా ఇవన్నీ కస్టమర్ ఆర్డర్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వర్క్ అంతా దీని మీదనే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద నెక్స్ట్ అప్కమింగ్ బ్లాక్ బీడ్స్లో కూడా మీరు ఈ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో కూడా ఇన్నిట్లో వేసినప్పుడు దాంట్లో ఎందుకు పోయి అని చెప్పండి. సరే, కొత్తగా పలకసర్ల గురించి ఎవరైనా చూస్తుంటే కనుక కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంటుంది, నీట్గా. ఎలా ఉంటుందంటే రా గోల్డ్ ఉంటుంది కదా, ఏమంటారు అన్ఫినిష్డ్ గోల్డ్, మనం బిస్కెట్స్ లాగా అలా కొనుక్కుంటాం కదా, వాటిని కట్ చేసి నార్మల్గా చేస్తే ఎలాంటి ఫినిషింగ్ ఉంటుందో ఇది అలాంటి ఫినిషింగే ఉంటుంది. న్యాచురల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది అనమాట. వీటిలో సైజెస్ని బేస్ చేసుకొని ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వేసినవన్నీ కూడా సరోస్కీ పర్ల్స్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 నుంచి 20 ఇంచుల మధ్యలో ఉంది. సరిపోతుంది ఆ లెంత్, మోర్ దెన్ ఎనఫ్. కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఇదిగోండి ఇంతవరకు ఇచ్చేసాను, కొంచెం బ్యాక్ ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను. బట్ ఇదే మామూలుగా ఈ లెంతే మీకు 18+ ఉంటుంది. ఈ లెంతే 18 ఇంచెస్ ప్లస్లో ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అండ్ అడ్వైజబుల్ లెంత్ అని చెప్పొచ్చు. నీట్గా న్యాచురల్గా మీ ప్రొఫెషన్ ఏదైనా కూడా మీకోసం మీరు ఆప్ట్ చేసుకున్నంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సూపర్. ఇందులో కలర్స్ కూడా మేక్ చేశాను. ఐ విల్ షో యూ రైట్ నౌ 1 by 1. And the price for this is 1590.
ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రైస్ బీడ్స్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసింది సరోస్కి పర్ల్. మీకు ఇందులో బ్లాక్స్లో వేస్తే ప్రైస్ తగ్గుతుంది. అది నేను నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వీడియోలో బ్లాక్స్లో వేసి చూపిస్తాను. అదే దాని బ్లాక్స్ కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు కలర్ చాయిస్ మీకు నచ్చిన కలర్లో మేక్ చేసి ఇవ్వమంటే మేక్ చేసి ఇస్తాను. యూజ్ చేసిన బీడ్స్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. ఇవి వచ్చేసి సరోస్కి పర్ల్స్. 1590 ఈజ్ ద ప్రైస్. 18 to 20 ఇంచెస్ మధ్యలో లెంత్ ఉంటుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చక్కగా ఉంటుంది. పాత వాళ్ళకి నేను వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. కొత్త వాళ్ళకి మొదటిసారి చూస్తున్న వాళ్ళకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా, బాగుంటుంది. ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేసి చూసుకోండి. ఇందులో అగైన్ సీజెట్స్లో చేసామండి. బేబీ పింక్ సీజెట్స్. ఇవి బరువుగా ఉంటాయి, ఇవి బరువుగానే ఉంటాయి, ఈ బీడ్స్ బరువుగానే ఉంటాయి. కాబట్టి మనం వేసుకున్నా కూడా అలాగే కూర్చుండిపోతుంది అనమాట మెడ మీద. ఆ మంచి బరువుకి ఇటు అటు కదలకుండా చక్కగా మీరు వేసి చూడండి, మీకు తెలుస్తుంది దీని బ్యూటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎస్, ఇది కూడా అంతే లెంత్లో ఇచ్చామండి. 18 to 20 ఇంచెస్ మధ్యలో. ఇవన్నీ వెయ్యండి, చాలా యూనిక్గా కనిపించేస్తుంది. సింపులే, నేను కాదనను, కానీ అందంగా ఉంటాయి. ఈ మధ్య సెలబ్రిటీస్ అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ ఓల్డ్ జ్యువెలరీకి వెళ్తున్నారు. ఐ హోప్ మీరు అందరు చూసే ఉంటారు. శోభిత ధూళిపాల. నేను అది బేస్ చేసుకుని కూడా ఆ జ్యువెలరీ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాను. విల్ సీ హౌ ఫార్ వీ గెట్ సక్సీడెడ్. మొత్తం బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఓల్డ్ జ్యువెలరీ అండి. నేను మీకు చెప్పాల్సిన పని లేదు, మీరే నాకంటే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఒకసారి చూడండి బ్యాక్ లైక్ ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ ఎలా ట్రెండింగ్లోకి వస్తున్నాయి అని. ఓకే, ఇది కూడా అదే లెంత్లో ఉంటుంది. అండ్ ప్రైస్ ఆల్సో 1590. ఇక్కడ యూజ్ చేసింది సీజెడ్ బీడ్స్. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మీరు రియల్ గోల్డ్లో కూడా ఈ బీడ్స్ వేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఇంకో కలర్లో కూడా మేక్ చేసాము. దట్ ఈజ్ విత్ మెరూన్. ఇవి వచ్చేసి ఏంటంటే మెరూన్లో స్పిన్నల్స్. ఇక్కడ నేను చేసేసుకుంది రూబీ ఏంటది సీజెడ్స్ కాదు, దీస్ ఆర్ ద స్పిన్నల్ బీడ్స్. నాకు కలర్ నచ్చింది కాబట్టి మెరూన్, రెడ్ మెరూన్. ఇది మంచి ఏమనాలి మిర్చి మెరూన్, ఆ మెరూన్లో వచ్చింది. రూబీ గ్రీన్ చేద్దాం అనుకున్నాను కానీ అది రెగ్యులరే కదా, బోల్డ్ అని డిజైన్స్ వేసుకున్నాం రూబీ గ్రీన్లో అని మీకు చెయ్యలేదు. మీకు అలా కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. రూబీ బీడ్స్ కానీ గ్రీన్ స్పిన్నల్స్లో కానీ ఇదే ప్యాటర్న్లో ఇలాగే వస్తాయి పలకసర్లు. దిస్ ఈజ్ రెడ్ మెరూన్లో వచ్చేసింది. మీకు లెంత్ అంతా కూడా 18-20 ఇంచెస్ మధ్యలో 20 ఇంచెస్ ఉంటుందండి సాలిడ్గా. మీకు ఇది నెక్ లెంత్ చూస్తేనే అర్థమవుతుంది. సేమ్ 990. మీకు రూబీ అయినా గ్రీన్ అయినా కూడా ఇదే ప్రైస్ పడుతుందండి, 990 పడుతుంది. రూబీ స్పిన్నల్స్ కానీ గ్రీన్ స్పిన్నల్స్ కానీ వేస్తే. మళ్ళీ రియల్ రూబీ అంటే దట్ ఈస్ అనదర్ డిఫరెంట్ ఇష్యూ. అలా ఏమైనా పర్సనల్గా అంటే చెప్పండి, మళ్ళీ ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next, this is one simple and elegant collection with a multi-color beads. ఇలా 3 steps వస్తుందన్నమాట. ఎస్, ఎవరికైనా బాగుంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వేసేసుకోవచ్చు. బ్రైడల్కైనా ఎవరికైనా బాగుంటుంది. మల్టీ కలర్ సరోస్కి పర్ల్ విత్ రూబీ అండ్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మాల అంతా కూడా 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగుంటుంది. మనం అంటే ఎలాంటి శారీస్ మీదకైనా వేయచ్చు, షేర్వానీస్కి అలా జెంట్స్కి అయితే వాటి మీద కూడా వేయచ్చు. వేటి మీద వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 990. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఇన్ ద సేమ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లోనే, దాంట్లోనే లైట్ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ అనమాట. ఇదిగోండి, ఇవి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కాదు, విత్ కటుతీగ వర్క్. సింపుల్గా అలా షెర్వానీస్ మీదకి అలా వాటి మీదకి వేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. 3 లైన్ అలైన్మెంట్ వచ్చేసింది. కింద వచ్చేసి బాల్స్ వచ్చేస్తాయి.
ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇదంతా కూడా కట్టు తీగతో అల్లిక, వైట్ గ్రీన్ అలా మిక్సింగ్లో వచ్చేస్తుంది. ఆ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి శారీస్ మీది కావచ్చు, షెర్వానీస్ మీది కావచ్చు, లేదంటే పిల్లలకి క్యాజువల్గా వేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. 990 is the price. Okay, so that's all for today's video. I hope I will meet you again in the next Black Beads video. If all the new makings anni ayipoyayi anukondi, I'll post it on Thursday or else some other day. Keep waiting and please do subscribe and Insta lo aithe follow cheyandi, video nayithe tappakunda like cheyandi. Thank you so much.